మరోవైపు కరీంనగర్లో పోలీస్ అధికారి మోహన్ రెడ్డి వడ్డీ దందా అంతూ దరి లేకుండా ఉంది. మోహన్ రెడ్డి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టిన వారిలో ఎక్కువ మంది పోలీసు ఉన్నతాధికారులే ఉన్నారు. జిల్లా అదనపు ఎస్పీ జనార్దన్ రెడ్డి సహా పలువురు డీఎస్పీలు, సీఐల పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసు ఇప్పట్లో తేలేలా లేకపోవడంతో మరోసారి కస్టడీకి ఇవ్వాలని కోరింది సిఐడి. పోలీస్ అధికారిగా 10 ఏళ్లలో కోట్లు కూడబెట్టాడు. చట్టాన్ని తన చుట్టంగా మార్చేసుకున్నాడు. ఇష్టారాజ్యంగా వడ్డీల దందా నడిపించాడు. సిఐడి విచారణలో దిమ్మ తిరిగే వాస్తవాలు. వడ్డీల వ్యాపారంలో 100 కోట్లు సంపాదించిన పోలీస్ అధికారి మోహన్ రెడ్డికి ఈ నెల 27 వరకు జ్యుడిషియల్ రిమైండ్ను పొడిగించింది కరీంనగర్ కోర్టు. మోహన్ రెడ్డి పెట్టుకున్న బెయిల్ పిటిషన్పై విచారణను సోమవారానికి వాయిదా వేసింది. అయితే ఇప్పటి వరకు జరిగిన విచారణలో తేలాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అందుకే మోహన్ రెడ్డిని మళ్లీ తమ కస్టడీకి ఇవ్వాలని సిఐడి అధికారులు కోర్టులో పిటిషన్ వేశారు. అక్రమ వడ్డీ వ్యాపారంలో మోహన్ రెడ్డికి సహకరించిన వారిలో ఒకరైన కరీంనగర్ జిల్లా అదనపు ఎస్పీ జనార్దన్ రెడ్డిపై బదిలీ వేటు పడింది. ఆయన్ని డీజీపీకి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మోహన్ రెడ్డి అక్రమ వడ్డీ బిజినెస్ లో అనేక మంది పోలీస్ బాసులు పెట్టుబడులు పెట్టారు. ఆయన్ని ప్రశ్నించిన సిఐడి అధికారుల దగ్గరున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం బదిలీ వేటు పడిన జనార్దన్ రెడ్డి 90 లక్షలు, గతంలో జిల్లాలో పనిచేసిన డీఎస్పీలు రంగరాజు, భాస్కర్ రాజు 10 లక్షలు, డీఎస్పీ ఎస్ఐబి ఇంటెలిజెన్స్ బుచ్చిరాములు 20 లక్షలు, డీఎస్పీ సాయి మనోహర్ 35 లక్షలు, సిఐడి సిఐ ఆర్ ప్రకాష్ 20 లక్షలు, సిఐ ఎస్పీ అటాచ్డ్ సిహెచ్ మల్లయ్య 20 లక్షలు, కరీంనగర్ 1 టౌన్ హెడ్ కానిస్టేబుల్ శంకర్ సింగ్ 10 లక్షలు పెట్టుబడులు పెట్టినట్లు మోహన్ రెడ్డి అధికారులతో చెప్పినట్లు తెలిసింది. ₹100 కోట్ల వడ్డీల దందా సాగించిన మోహన్ రెడ్డి రాజకీయ నాయకులకు సైతం భారీ మొత్తంలో అప్పులు ఇచ్చినట్లుగా సమాచారం. తన దందా సజావుగా సాగేందుకు హుజూరాబాద్ డీఎస్పీ సంజీవ్ కుమార్, కోరుట్ల సీఐ సురేందర్, గతంలో కరీంనగర్ లో సీఐగా పనిచేసి ప్రస్తుతం ముధోల్ సీఐగా ఉన్న గణపతి జావత్ తో పాటు మరికొంతమంది ప్రభుత్వ అధికారులు, డాక్టర్లు తనకు సహకరించినట్లు మోహన్ రెడ్డి వెల్లడించినట్లుగా తెలుస్తోంది. అప్పులిచ్చిన వారి దగ్గర నుంచి వసూళ్లు చేసినందుకు పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న హోంగార్డులు, కానిస్టేబుళ్లతో పాటు మరికొంతమంది ఉన్నతాధికారులు మోహన్ రెడ్డికి సహకరించారు. అప్పు తీసుకున్న సొమ్ము ఇవ్వకపోతే అక్రమ కేసులు పెట్టాల్సి వస్తుందని బెదిరించినట్లు తెలుస్తోంది. ఇలా తనకు సహకరించిన ఉద్యోగుల్లో సిఐడి కానిస్టేబుల్ పరశురామ్ గౌడ్, హోంగార్డు శ్రీనివాస్, 1 టౌన్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ఏ శంకర్, పంకజ్ సింగ్ అలియాస్ పెహల్వాన్, జ్ఞానేశ్వర్ తో పాటు మరికొంతమంది పేర్లను మోహన్ రెడ్డి సిఐడి అధికారులకు చెప్పినట్లు సమాచారం. వడ్డీ వ్యాపారంతో తాను అక్రమంగా సంపాదించిన ₹100 కోట్ల ఆస్తుల గురించి కూడా మోహన్ రెడ్డి అధికారులకు చెప్పాడు. మోహన్ రెడ్డి కొన్న ఆస్తుల్లో చాలా వరకు బినామీ పేర్ల మీదే ఉన్నాయి. బినామీలుగా తన తండ్రి బొబ్బల ఆదిరెడ్డి, భార్య లత, తల్లి వజ్రమ్మతో పాటు శ్రీధర్ రెడ్డి సతీమణి లలిత, హుజూరాబాద్ కు చెందిన మంజులతో పాటు మరికొంతమంది పేరిట ఈ ఆస్తులు ఉన్నాయి. ఈ దందా ఈ స్థాయిలో ఉంది కాబట్టి మరోసారి కస్టడీలోకి తీసుకుని పూర్తి వివరాలు సేకరించే ఆలోచనలో ఉన్నారు సిఐడి అధికారులు.